హలో గాయ్స్, ఈరోజు మనం వీడియోలో కోడిగుడ్డు పులుసు ఎలా చేయాలో చూసిద్దాం అనమాట. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో మీరు చూస్తున్నారు తాహెరా క్రియేషన్స్. సో వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా మనం ఇక్కడ పులుసు చేసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ రసం అనేది బాగా వస్తుంది. సో నెక్స్ట్ ఇక్కడ ఒక బౌల్ తీసుకొని, మీరు ఎందులో అయితే కుక్ చేయాలనుకుంటున్నారో ఆ బౌల్ తీసుకొని అందులో ఆయిల్ హీట్ చేసుకొని తాలింపు గింజలు వేసుకున్నాను కొన్ని, అలాగే కొంచెం కరివేపాకు. సో ఇలా నేను ఒక టమాటా అండ్ అలాగే 2 పెద్ద ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను. సో ఇప్పుడు ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చిని వేసి మనం కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట. కొంచెం మగ్గిపోయే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది, మనం కంప్లీట్గా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదన్నమాట. సో మూత పెట్టేసుకొని కాసేపు మగ్గించుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత సో కొంచెం మగ్గిపోయాయి కదా, ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు పసుపు యాడ్ చేసుకోవాలి ఇందులోకి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేయాలన్నమాట. సో ఒక 1/2 టీ స్పూన్ అయితే సరిపోతుంది. ఫస్ట్ అయితే ఇక్కడ కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత ఇప్పుడు మనం పులుసు పెట్టుకున్న తర్వాత అప్పుడు ఇంకా సాల్ట్ సరిపోకపోతే టేస్ట్ చూసుకొని అప్పుడు ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఫస్టే యాడ్ చేయకూడదు. పులుసు కదా, మళ్ళీ ఒకవేళ ఎక్కువ అయిపోయింది అనుకోండి ఇబ్బంది అవుతుంది. సో ఇది ఇప్పుడు కొంచెం ఫ్రై అయిపోయింది కదా. సో ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ అనేది పోయే వరకు కొంచెం ఫ్రై చేయాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ మనం కారం యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 2 టీ స్పూన్స్ యాడ్ చేస్తున్నాను కారం. బాగా కలిపేసుకొని నెక్స్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు ఉన్నాయి కదా, ఆ టమాటాలు యాడ్ చేసుకోవాలి. సో టమాటాలు యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసి కొంచెం వాటర్ యాడ్ చేసి మనం కాసేపు మగ్గించుకోవాలన్నమాట. సో ఒక టమాటా అనేది మనకు కొంచెం మగ్గాలి కదా, అందుకోసం అనేసి వాటర్ యాడ్ చేస్తున్నాను ఇక్కడ. సో కొంచెం వాటర్ యాడ్ చేసి మనం మగ్గనివ్వాలి దీన్ని. ఒక 5 మినిట్స్ అయితే సరిపోతుంది అనమాట. సో చూడండి ఇక్కడ మగ్గిపోయింది కదా. ఇప్పుడు ఒక 2 మినిట్స్ ఉంచుకోవాలన్నమాట. మనకు ఆ వాటర్ కొంచెం అనేది ఇంకా బాగా మగ్గుతాయి టమాటాలు. ఒకసారి కలుపుకొని మనం ఇంతకు ముందు నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా, అది ఇలా గుజ్జు తీసుకొని వేయాలన్నమాట. గుజ్జు ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకొని మనకు ఎంత వాటర్ అయితే కావాలో పులుసుకి దానికి సరిపోనే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక 2 కప్స్ యాడ్ చేసుకున్నాను. సో ఇప్పుడు ఇక్కడ మీకు ఒక పొంగు వచ్చిన తర్వాత సాల్ట్ టేస్ట్ చూసుకోవాలి. మనకి ఇంకా సాల్ట్ సరిపోలేదు అనుకుంటే అప్పుడు యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే మనం మూత పెట్టేసి ఒక కాసేపు మగ్గనిద్దాము. సో ఇక్కడ ఉడికొచ్చేసింది కదా. సో ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకొని అలాగే మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, ఆ ఎగ్స్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. సో వీటికి మీరు ఘాటు అయినా పెట్టుకోవచ్చు, లేకపోతే ఆయిల్లో ఫ్రై చేసి అయినా సరే పులుసులో వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. సో వీటిని నేను యాడ్ చేశాను ఇప్పుడు. సో ఇలా యాడ్ చేసిన తర్వాత మనకు ఇప్పుడు ఎగ్ కలర్ అనేది ఆ ఎల్లో కలర్కి చేంజ్ అయ్యే వరకు మనం ఉడకబెట్టుకుంటే సరిపోతుంది. సో ఇలా బాగా బాయిల్ అవుతుంది కదా, ఇప్పుడే ధనియాల పౌడర్ యాడ్ చేశాను నేను. సో ఇక్కడ ధనియాల పౌడర్ యాడ్ చేసి మనం ఇలా మగ్గనివ్వాలన్నమాట. బాగా ఉడకాలి ఇది. సో ఇక్కడ మనకు ఆయిల్ అనేది సపరేట్ అయిపోతుంది కదా, ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మనం ఉడకబెట్టుకోవాలన్నమాట. సో ఇలా పులుసు ఇప్పుడు ఉడికిపోతుంది కదా, ఇలా మనకు ఆయిల్ అనేది పైకి రాగానే ఒకసారి ఎగ్ చెక్ చేసుకుంటే మనకి ఇక్కడ తెలుస్తుంది. ఆ వైట్ కలర్ అనేది పోయి మనకు ఆ కొంచెం ఎల్లో కలర్లో వచ్చేస్తుంది అనమాట ఎగ్ అనేది.
సో ఈ కలర్లో వచ్చినప్పుడు ఇంకొంచెం కొత్తిమీర పైనుంచి యాడ్ చేసుకొని దింపేసుకోవడమే. అంతే, చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ పులుసు అనమాట. సో మీరు కనుక ఈ వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే నా ఛానల్లో డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్.